కంచి మఠం దగ్గర కామాక్షి అని పూలమ్మే ఒక ఆవిడ ఉండేది. ఆమె పరమాచార్య స్వామివారిని అప్ప అని పిలిచేది. రోజు స్వామివారికి ఒక బుట్టెడు పూలతో అర్చన చేసేది. అప్పుడు స్వామివారు ఆమెతో, ఇన్ని పూలను ఎందుకు వాడుతున్నావు? వీటిని నువ్వు అమ్మితే డబ్బు వస్తుంది కదా అని చెప్పేవారు. డబ్బు అంత గొప్పదా అప్ప? ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుంది అని బదులిచ్చేది. పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే స్వామివారిని ఎవరూ లేపకూడదని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది. కానీ ఈ నియమానికి కామాక్షి మినహాయింపు. ఆమె ఎంత పొద్దుపోయిన తర్వాత అయినా రావచ్చు, ఎందుకంటే తన వ్యాపారం మొత్తం పూర్తయిన తర్వాతనే రావాలని, మధ్యలో రాకూడదని స్వామివారే ఆజ్ఞాపించారు. అంతటి కరుణాసాగరులైన స్వామివారు తన కోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా? ఒకరోజు సాయంత్రం స్వామివారు 9 గంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటున్నారు. మఠం బాధ్యతలు నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం స్వామివారికి అలవాటు. వార్తలను విశ్లేషించి స్వామివారి నిద్రకు ఉపక్రమించేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఆ రోజు జానా అనే భక్తురాలు వెల్వెట్తో చేసిన పాదుకలను తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చింది. స్వామివారు రోజంతా వాటినే వేసుకొని ఉన్నారు. రాత్రి దాకా వాటిని వదలలేదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు స్నానాల గదికి వెళ్ళారు. స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు, ఈరోజు స్వామివారు పాదుకలను విడవగానే వాటిని నేను తీసుకుంటా, నా వద్ద స్వామివారి పాదుకలు లేవు అని తనలో తాను అనుకున్నాడు. స్వామివారు పాదుకలను విడవకుండానే కూర్చున్నారు. అప్పుడు పూలమ్మే కామాక్షి వచ్చి స్వామివారికి నమస్కరించింది. స్వామివారు వెంటనే పాదుకలను వదిలి ఆమెకిచ్చి, ఇవి నీకే, తీసుకెళ్ళు అని అన్నారు. నాగరాజు బాధపడుతూ, ఎప్పుడు నేను ఏమి తలిచినా దైవం మరొకలా తలుస్తుంది అని వెళ్ళిపోయాడు. పూలమ్మే ఆ పేదరాలకి స్వామివారి అవ్యాజ కరుణ వల్ల కలిగిన భాగ్యం అది. ఎంతోమంది ఆ పాదుకల కోసం ఆమెను ప్రలోభ పెట్టాలని చూశారు. వాటి కోసం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వటానికి సిద్ధమయ్యారు. కానీ వాటికి ఆమె లొంగలేదు. తన అవసరాలన్నీ స్వామివారే చూసుకున్నారు. ఆమె ఇంటిలో పెళ్ళిళ్లకు స్వామివారి బళ్ళ నిండా సామాను పంపేవారు. స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా ఆమె సాయంత్రాల్లో స్వామివారి అధిష్టానానికి పూలతో అర్చన చేసేది. కానీ స్వామివారు ఉన్నంత వరకు ఆమెను ఉత్తి బుట్టతో పంపలేదు. అందులో కొన్ని పళ్ళను ఉంచేవారు. స్వామివారి సిద్ధి పొందిన తర్వాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది. ఒకసారి, అప్ప, నువ్వుండి ఉంటే ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడివా అని ఏడ్చింది. అప్పుడే తనని విస్మయానికి గురి చేస్తూ ఎవరో అధిష్టానం నుండి తన వైపు విసిరినట్టుగా ఒక మందార పువ్వు బుట్టలో వచ్చి పడింది. ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారు ప్రత్యక్ష రూపంతో ఈనాటికి ఏనాటికి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. తనను నమ్మిన వారిని ఎన్నటికీ వదిలిపెట్టరు. ఇది 4 వేదాల తీర్పు. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.